وَلْتَكُنْ مِنْكُمْ أُمَّةٌ يَدْعُونَ إِلَى الْخَيْرِ وَيَأْمُرُونَ بِالْمَعْرُوفِ وَيَنْهَوْنَ عَنِ الْمُنْكَرِ وَأُولَئِكَ هُمُ الْمُفْلِحُونَ. السلام عليكم ورحمة الله وبركاته. إن الحمد لله نحمده ونستعينه ونستغفره ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا. من يهده الله فلا مضل له ومن يضلل فلا هادي له، وأشهد أن لا إله إلا الله وحده لا شريك له، وأشهد أن محمدا عبده ورسوله. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا اتقوا الله حق تقاته ولا تموتن إلا وأنتم مسلمون. يا أيها الناس اتقوا ربكم الذي خلقكم من نفس واحدة وخلق منها زوجها وبث منهما رجالا كثيرا ونساء، واتقوا الله الذي تساءلون به والأرحام إن الله كان عليكم رقيبا. يا أيها الذين آمنوا اتقوا الله وقولوا قولا سديدا يصلح لكم أعمالكم ويغفر لكم ذنوبكم، ومن يطع الله ورسوله فقد فاز فوزا عظيما. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, సర్వలోకాల సృష్టికర్త, పాలకుడు, పోషకుడు, యజమాని అయిన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క శుభనామంతో ప్రారంభిస్తున్నాను. ప్రవక్తలందరిపై శాంతి మరియు శుభాలు కలుగుగాక. ప్రత్యేకించి చిట్ట చివరి ప్రవక్త, విశ్వ కారుణ్యమూర్తి, హృదయాల విజేత, శాంతిదూత మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై కోట్లాను కోట్లు దరూదులు మరియు సలాములు కలుగుగాక. అజీముషాన్ ఈ ధార్మిక మహాసభకి విచ్చేసి వేదికని అలంకరించిన గౌరవనీయులైన మా గురువు గారు హాఫిజ్ అబ్దుల్ ఖయ్యూమ్ హఫీజుల్లాహ్ గారు, ఇతర జమాత్ ఓ జమియత్ బాధ్యతదారులు, ఇస్లామియా సోదర సోదరిమణులారా, ముందుగా ఒక చిన్న విన్నపము చేసి దాని తర్వాత ఇన్షాల్లా నా ప్రసంగాన్ని ప్రారంభిస్తాను. చాలా సులభమైన తెలుగులో చెప్పడానికి ప్రయత్నిస్తాను. దాదాపుగా ప్రతి ఒక్కరికి కూడా ఇన్షాల్లా అర్థమవుతుందని చెప్పి నేను భావిస్తున్నాను. టీలు, కాఫీలు ఇవన్నీ కూడా ఒక కాస్తంత సమయం కోసము అల్లా యొక్క పేరు చెబుతున్నాను మీకు. ఇవన్నీ వదిలేసి విచ్చేసి కుర్చీలలో ప్రశాంతంగా కూర్చోండి. మహిళలు కూడా నిశ్శబ్దం పాటించండి. ఇది అల్లాహ్ మరియు ప్రవక్తకి సంబంధించిన సభ కాబట్టి ఇందులోని ఏ ఇతర కార్యాలు చేయడం అన్నది అల్లాహకు ఇష్టము లేదు. ఇక నా అంశం గురించి మీ ముందు తెలియపరచడం జరిగింది. బిస్మిల్లా యొక్క ఘనత, శుభాలు అన్నవి ముస్లింలందరికీ కూడా అల్హమ్దులిల్లా వచ్చిన పదము, ప్రతి ఒక్కరూ చదివే పదము, చాలా సులభమైన పదము. కోట్ల సంఖ్యలో ముస్లిం చదువుతూ ఉంటారు ఈ పదము బిస్మిల్లా అన్న పదము. దీని పవిత్రత, దీని ఘనత, గొప్పతనము ఇవన్నీ తెలియాలంటే బిస్మిల్లా అన్న పవిత్రమైన ఈ కలిమాతోనే అల్హమ్దులిల్లా పవిత్ర గ్రంథము ఖురాన్ ప్రారంభం అవుతుంది. 114 సూరాలలో నుండి 113 సూరాలకి ముందు బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం చదవడం జరుగుతుంది. కొంతమంది ఖురాన్ వివరాలు రాసే వాళ్ళు ముఫస్సిరీన్ అంటారు ప్రతి సూరాలోని బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం అన్నది ఒక భాగము అని చెప్పి. అదేవిధంగా మహాప్రవక్త ఇబ్నే అబ్బాస్ రజల్లాహు గారు తెలియజేస్తున్నారు, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గరికి జిబ్రాయిల్ ఎప్పుడైతే వహీ దైవవాణిని తీసుకొచ్చి బిస్మిల్లాహతో చదువుతారో ఆ బిస్మిల్లా అని చదివినప్పుడు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అర్థం చేసుకునేవారు ఇక్కడి నుండి ఒక కొత్త సూరా ప్రారంభమయ్యింది అని చెప్పి. అదేవిధంగా ఒక సహాబీ తెలియజేస్తున్నారు, మేము మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గర కూర్చుని ఉన్నాము. ఇంతలో మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మాటలు ఆపి తల కింద పెట్టుకున్నారు, అంటే తలని దించుకున్నారు. కాసేపటి వరకు అలాగే ఉన్నారు. కాసేపటి తర్వాత మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తలెత్తి కాస్తంత చిరునవ్వు జల్లించి ఈ విధంగా అన్నారు,
ఇప్పుడే నా దగ్గర హజరత్ జిబ్రాయిల్ ఒక సూరాని తీసుకొచ్చారు అని చెప్పి బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం అని చదివి ఇన్నా అతైనాకల్ కౌసర్ ఫసల్లి లిరబ్బిక వన్హర్ ఇన్న షానియక హువల్ అబ్తర్ అన్న సూరా వినిపించారు. అంటే దీన్ని బట్టి అర్థమయ్యే విషయం ఏమిటంటే ప్రతి సూరాలోని భాగము ప్రతి సూరాకి ముందు బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం అన్నది ఉన్నది. ఇకపోతే బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం యొక్క ఘనత శుభాలు మనము దీన్ని సాధారణంగా వాడడం లేదు, కానీ దీన్ని అత్యధికంగా వాడుతూ ఉండాలి, చదువుతూ ఉండాలి. దీని యొక్క ఘనత కేవలము ఈ ఉమ్మతులోనే కాదు, గత ఉమ్మతులో కూడా ఉంది. దానికి 3 ఆధారాలు తెలిపి ఇన్షాల్లా నా మాటని ముందుకు కొనసాగిస్తాను. మొదటి ఆధారము అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరే హూద్లోని నూహ్ అలైహిస్సలాం గారి సంఘటన తెలియపరుస్తూ ఈ విధంగా తెలియపరిచాడు. వకాలర్కబు ఫీహా బిస్మిల్లాహి మజ్రేహా వ ముర్సాహా. 850 సంవత్సరాల కన్నా ఎక్కువగా ధర్మ ప్రచారం చేసిన తర్వాత ఆయనకి ఒక పెద్ద ఓడని తయారు చేయమని ఆజ్ఞ ఇవ్వడం జరిగింది. ఆ ఓడలోని 70 నుండి 80 మంది ముస్లింలు ఎవరైతే ఇస్లాం స్వీకరించారో వారు అందులోకి ప్రవేశించాలి, ప్రయాణించాలి. హజరత్ నూహ్ అలైహిస్సలాం అంటే ఎప్పుడో వచ్చిన మొట్టమొదటి ప్రవక్త నుండే బిస్మిల్లా ఉంది. ఆయన అంటున్నారు, ఓ నూహ్ మీరు ఈ విధంగా పలకండి, ఏమని? మీరందరూ కూడా బిస్మిల్లా అని అల్లాహ్ నామము తీసుకుని ఈ ఓడలోకి ప్రవేశించండి. ఇది అల్లాహ్ నామముతోనే నడుస్తుంది, అల్లాహ్ ఆజ్ఞతోనే ఆగుతుంది. అంటే హజరత్ నూహ్ అలైహిస్సలాం నుండే బిస్మిల్లా అన్నది చాలా ఘనత కలిగినది. రెండోది సూరా నమల్లోని 39-40లో ఒక సంఘటన తెలియపరచడం జరిగింది. అదేమిటి అంటే హజరత్ సులైమాన్ అలైహిస్సలాం గారికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా రాజ్యాన్ని అందజేశాడు. కేవలం మానవులపైనే కాదు జీవులపై కూడా అధికారాన్ని అందజేశాడు. జీవులు పక్షులు ఏవైతే ఉన్నాయో అవి మాట్లాడుకునే మాటలు హజరత్ సులైమాన్ అలైహిస్సలాం గారికి అర్థమయ్యేవి. హజరత్ సులైమాన్ అలైహిస్సలాం గారు చెప్పే మాటలు ఆ పక్షులకి ఆ జంతువులకి అర్థమయ్యేవి. ఒకసారి ప్రతిరోజు కూడా అటెండెన్స్ తీసుకునేవారు. హుద్హుద్ కింగ్ ఫిషర్ వడ్రంకి పిట్ట హజరత్ సులైమాన్ అలైహిస్సలాం గారి దర్బారులో హాజరు కాలేదు. అప్పుడు ఏమన్నారంటే ఇది గనక మంచి వార్త తీసుకొస్తే సరాసరి, లేదంటే నేను ఆ పిట్టని శిక్షిస్తాను అన్నారు. దాని తర్వాత హుద్హుద్ హాజరయ్యింది. హాజరైన తర్వాత చెప్పిన మాట ఏమిటి అంటే నాకు ఆశ్చర్యం కలగజేసే ఒక విషయాన్ని నేను చూశాను ప్రవక్త అంది. ఏమిటి అంటే ఒక జాతి ఉంది, ఆ జాతి పేరు సభ. అక్కడ జనాలందరూ కూడా ఒక స్త్రీని నాయకురాలిగా వెన్నుకున్నారు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ భూమి మీద అల్లానే ఆరాధిస్తారేమో అనుకున్నాను, కానీ దురదృష్టవశాత్తు వాళ్ళు సూర్యుడిని అగ్నిని పూజిస్తున్నారు అని చెప్పి ఒక పిట్ట చెప్పింది. హజరత్ సులైమాన్ అలైహిస్సలాం గారు ఏం చేశారంటే సరే నా యొక్క ఆజ్ఞని అల్లా యొక్క వాణిని పిలుపుని దావత్ని నువ్వు ఇవ్వు అని చెప్పి ఒక ఉత్తరాన్ని పంపించారు. ఆ ఉత్తరం హుదూద్ తీసుకెళ్లి ఇవ్వడం జరిగింది. హజరత్ సులైమాన్ అలైహిస్సలాం గారి పంపించిన ఆ ఉత్తరము చదివేటప్పుడు బిల్కిస్ ఏదైతే అన్నదో దాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో ఈ విధంగా సెలవివ్వడం జరిగింది. యా అయ్యుహల్ మలౌ ఇన్నీ ఉల్కియా ఇలయ్య కితాబున్ కరీం ఇన్నహు మిన్ సులైమాన్ వ ఇన్నహు బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. ఒక ముస్లిం కాని వారి వైపు సులైమాన్ అలైహిస్సలాం గారు ఉత్తరం పంపారు. ఆవిడ ఏమంటుంది, ఓ జనులారా నా వైపుకు ఒక పవిత్రమైన ఉత్తరం పంపించడం జరిగింది, అది సులైమాన్ అలైహిస్సలాం తరపు నుండి వచ్చింది, అంతేకాదు అందులో ఏముంది అని చెప్పి నేను ప్రారంభిస్తున్నాను అనంత కరుణామయుడు అపార కృపాసురుడైన అల్లాహ్ పేరుతో. అంటే బిస్మిల్లా అన్నది అప్పటి నుండే ఉంది. అదేవిధంగా మూడో ఆధారము గతములో కూడా బిస్మిల్లా అన్నది చాలా ఘనత కలిగింది అన్నదానికి హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక సంఘటన తెలియజేశారు. గతంలో ఒక రాజు ఉండేవాడు. ఆ రాజు ఆ కాలంలో అందరికి కూడా భ్రమలో ఉంచాడు. చేతబడి చేసి జనాలని అదుపులో పెట్టుకునేవాడు. జనాలందరూ రాజు దగ్గర ఎన్నో పవర్స్ ఉన్నాయనుకునేవారు. ఆ చేతబడి చేసే రాజు దగ్గర ఒక ముసలివాడు ఉన్నాడు. ఆ ముసలివాడు రాజుతో ఈ విధంగా అంటున్నాడు, ఓ రాజు నేను వృద్ధాప్యానికి చేరుకుంటున్నాను, నేను చనిపోతే ఈ చేతబడి విద్య ఇత్తడితోనే అంతమైపోతుంది, ఒక యువకుడిని నాకు అందజెయ్యి, నేను ఆ యువకుడిని నేర్పిస్తాను, ఆ యువకుడు నేర్చుకుని నీ దగ్గర చేతబడి చేసేవాడిలాగా ఉంటాడు. అంటే సరే అని చెప్పి ఒక యువకుడిని నియమించడం జరిగింది. ఆ యువకుడు ఆ చేతబడి నేర్చుకుంటూ మార్గ మధ్యలో ఒక ఆలింని రాహిబ్ని కలిశాడు. కలిసి తన మాటలు కూడా వింటున్నాడు. తన మాటలు ఏమున్నాయంటే అల్లాహ్ని ఆరాధించాలి,
బలము శక్తి గలవాడు కేవలం అల్లాహ్ మాత్రమే. ఈ చేతబడులు మోసము అన్న విషయాన్ని తెలియపరుస్తున్నాడు. ఇద్దరు జ్ఞానాన్ని కూడా పొందుతున్న ఈ యువకుడు ఒకసారి వెళుతుండగా మార్గ మధ్యలో ఒక విషపురమైన జంతువు గాని జీవి గాని ఏం చేసిందంటే, ఒక క్రూర మృగం ఏం చేసిందంటే జనాల దారిని ఆపివేసింది. అప్పుడు ఆ కుర్రవాడు ఈ విధంగా ఆజ్మాయిషి చేసుకున్నాడు. ఏమిటి అంటే, నేను ఈ వృద్ధుడు ఎవరైతే ఉన్నారో, ఆలిం ఎవరైతే ఉన్నారో, వక్త ఎవరైతే ఉన్నారో, అల్లా భక్తుడు ఎవరైతే ఉన్నారో అతని పేరు అంటే అల్లా పేరు తీసుకుని ఒక రాయి విసురుతాను. ఈ జంతువు గనక ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది అంటే ఇక నేను అల్లాహ్ని విశ్వసిస్తానని చెప్పి ఒక రాయి విసిరాడు. వెంటనే ఆ క్రూర మృగం అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఈ కుర్రవాడి విశ్వాసం పెరిగిపోయింది. దాని తర్వాత ప్రతి ఒక్కరికి కూడా దావతే తౌహీద్ ఇస్తూ తిరిగేవాడు. అలాగా ప్రతి ఒక్కరూ తన నుండి లాభం పొందుతూ, రాజు దగ్గర ఒక మంత్రి ఉన్నాడు. ఆ మంత్రి గుడ్డివాడు. అందరి నోటా విని ఈ యువకుడి దగ్గరికి వచ్చాడు. ఏమన్నాడంటే, నువ్వు నాకు కళ్ళు లేవు కదా, కళ్ళు వచ్చేటట్టు చూడు, చూపు వచ్చేటట్టు చూడు అన్నాడు. అప్పుడు ఆ కుర్రవాడు ఏం చేశాడంటే, నా వల్ల ఏమీ కాదు, అల్లా ఆజ్ఞతలో జరుగుతుంది, బిస్మిల్లా అని చెప్పి చేసి చూస్తాను, అల్హమ్దులిల్లా వచ్చేస్తే ఇంకా మంచిది అని చెప్పి అల్లాహపై నమ్మకంతో ఎప్పుడైతే ఆ కుర్రవాడు ఆ యువకుడు తనపై దువా చదవడం జరిగిందో చూపుని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అల్హమ్దులిల్లా తిరిగి ఇచ్చాడు. దాని అనంతరం జరిగిన సంగతి ఏమిటంటే, ఆ మంత్రి రాజుని చూడడము మాట్లాడడం గమనించి, నీకు కళ్ళు లేవు కదా, ఎలాగొచ్చాయి అంటే సర్వలోకాల ప్రభు ఇచ్చాడు అని చెప్పి చెప్పడం జరిగింది. దాని తర్వాత ఆ కుర్రవాడిని ఆ యువకుణ్ణి పట్టుకుని చంపడానికి, నాశనము చేయడానికి రాజు ప్రయత్నం ప్రారంభించాడు. ముందుగా ఎత్తైన పర్వతం నుండి పడేయడానికి ప్రయత్నించాడు. ఆ కుర్రవాడు హృదయంలో ఒకటే అనుకున్నాడు, వల్ల నేను నిన్నే నమ్ముకుంటున్నాను, నీ చేతుల్లోనే జీవ మరణాలు ఉన్నాయి, నీ ఇష్టమే నా ఇష్టం అని చెప్పడం జరిగింది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ యువకుణ్ణి రక్షించడం జరిగింది. రెండోసారి సముద్రం లోతులో తీసుకెళ్లి వదిలేయండి, ఎలా బ్రతికొస్తాడో చూద్దామన్నాడు. కానీ అక్కడి నుండి కూడా ఆ పిల్లవాడు అదే మాట అంటున్నాడు, వల్ల నా ప్రాణాలు నీ చేతుల్లో ఉన్నాయి, నీకు ఇష్టమైనదే నువ్వు చెయ్యి అని చెప్పడం జరిగింది. దాని తర్వాత ఒక చక్క ముక్క దొరికింది, అల్హమ్దులిల్లా. మళ్ళీ తిరిగి ఆ కుర్రవాడు ఒడ్డుకు చేరుకున్నాడు. ఈ విధంగా చాలా విధానాలుగా ఆ కుర్రవాడిని నాశనము చేయడానికి ప్రయత్నం జరిగింది, చంపడానికి ప్రయత్నం జరిగింది. కానీ రాజుకి ఏమాత్రం ఫలితం దక్కలేదు. దాని తర్వాత కుర్రవాడు ఒక మాట అన్నాడు, నువ్వు గనక నన్ను చంపదలుచుకుంటే నీ రాజ్యంలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఒక చోట గూడకట్టు, ఒక చోట జమా చెయ్యి, దాని తర్వాత బిస్మిల్లాహి రబ్బిల్ గులాం అని చెప్పి నాపై బాణం విసురు, నేను చనిపోతాను అన్నాడు. అదే విధంగా చేశాడు. దాని తర్వాత ఆ యువకుడు మరణించాడు. ఇది చూసిన జనమంతా కూడా, అంటే రాజు చంపదలుచుకుంటే చంపలేడు, రాజు రక్షించదలుచుకుంటే రక్షించలేడు, ఎవరో ఒకడు ఉన్నాడు, అతనే సర్వలోకాల ప్రభు అని చెప్పి ఆ రాజ్యమంతా కూడా ఇస్లాం స్వీకరించింది. ఈ విధంగా గతములో బిస్మిల్లా యొక్క ఘనతలు ఏవైతే ఉన్నాయో ముఖ్తసరిగా 3 ఆధారాలు తెలిపాను. ఇక ఇప్పుడు మన ఈ కాలంలోని బిస్మిల్లా నుండి మనం ఎలా లాభాలు పొందాలి, బిస్మిల్లా యొక్క శుభాలు ఏమిటి అన్నది ఒక్కొక్కటిగా చెప్పుకుంటూ వెళ్తాను. శ్రద్ధగా విని ఆచరించడానికి ఇన్షాల్లా ప్రయత్నించండి. ముందుగా చూడండి, మనము చేసే అంతెందుకు ఖురాన్ లాంటి పవిత్ర గ్రంథం ఏదైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రారంభించాడో, ఇఖ్రా బిస్మి రబ్బికల్లదీ ఖలక్ అన్నాడు. నువ్వు చదువు. ఎలా చదువు ప్రారంభిస్తావు? నువ్వు నీ చదువు సాఫల్యం పొందాలన్నా, నీ చదువు నీకు లాభం కలగజేయాలన్నా, నీ చదువు వల్ల నువ్వు ఫలితం పొందాలన్నా అల్లా యొక్క నామముతో నువ్వు చదువు, తద్వారానే నువ్వు లాభం పొందుతావని చెప్పి ఖురాన్ లాంటి పవిత్ర గ్రంథంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చదువు కన్నా ముఖ్యమైన విషయం చెప్పాడంటే, మీరు ఏ పని ప్రారంభించినా ఖురాన్ లాంటి పవిత్ర గ్రంథము కూడా అల్లాహ్ పేరుతో, అల్లాహ్ నామంతోనే ప్రారంభమయ్యింది. మనము చేసే ఆచరణలోని అనేక ఆచరణలు బిస్మిల్లాతో ముడిపడి ఉన్నాయి. ఉదాహరణ చెప్తాను. మనం భోజనం చేస్తున్నాము, ఇది నమాజ్ లాంటి ఇబాదత్ అయితే కాదు. అయినప్పటికీ కూడా మేము భోజనం చేసేటప్పుడు బిస్మిల్లా మర్చిపోయామనుకోండి, దానికి ఒక దువా అంటూ ఉంది, బిస్మిల్లాహి ఫి అవ్వలి వ ఆఖిరి అని. అదే గనక మనం వజూ చేసేటప్పుడు బిస్మిల్లా మర్చిపోతే మా వజూ అవ్వదు. ఆ వజూ కాకపోతే మా నమాజ్ కూడా అవ్వదు. వజూ కోసము తప్పనిసరిగా బిస్మిల్లా చదవవలసిందే. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమని తెలియజేశారు, లా వజూ లిమన్ లమ్ యస్కుర్ ఇస్మల్లాహి తఆలా. ఎవరైతే అల్లాహ్ యొక్క నామము తీసుకుని బిస్మిల్లా చదివి వజూ చేస్తారో సరాసరే, ఎవరైతే అల్లాహ్ నామము తీసుకోరో లా వజూఆ, తను వజూ చేసినట్టు కాదు.
అంటే తను వజు అవ్వదు. వజు కాకపోతే నమాజు కూడా అవ్వదన్న విషయం గమనించాలి. అదేవిధంగా మనం బలిదానం ఇస్తాము, కుర్బానీ ఇస్తాము. కుర్బానీ ఇస్లాం యొక్క చిహ్నాలలోని ఒక చిహ్నము. దాని గురించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో ఏమని తెలవడం జరిగింది? వలికుల్లి ఉమ్మతిన్ జఅల్నా మన్సకన్ లియస్కురు ఇస్మల్లాహ్ అలా మా రజఖహుం మిన్ బహీమతిల్ అన్ఆమ్. ఏదైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీపై జంతువుల్ని హలాల్ చేయడం జరిగిందో వాటిపై మీరు అల్లాహ్ పేరు తీసుకోండి. మనం బయటకు వెళ్తున్నాము, ఎక్కడ పడితే అక్కడ తింటున్నాము, ఏది పడితే అది తింటున్నాము, ముక్క లేనిదే మనకు ముద్ద దిగదు. అలాంటప్పుడు మనం బయట తినేటప్పుడు ఏ మాత్రం జాగ్రత్త తీసుకోవడం లేదు. ఎన్నో చోట్ల గతములోని హలాల్ చేయడం, జబా చేయడం అన్నది తప్పనిసరిగా ఉండేది. అదే పనిగా ఒక సాయిబు గారు రాకపోతే కోళ్లు అమ్మడం ఒక వ్యక్తి ఆపేసేవాడు. దానికి కారణం ఏమిటి అంటే జబా లేదు అని చెప్పి. కానీ ఈ రోజు జబా మాకు అవసరము లేదు, మాకు వేరే విధానాలు ఉన్నాయి అని చెప్పి ఆ విధానాల మీద నడుచుకుంటున్నారు. అలాంటప్పుడు మనం ఎంత జాగ్రత్త పడాలి? ఏమవదులేండి, ఎలాగైనా తినేయవచ్చు అనుకుంటారా? నౌజు బిల్లా, అస్సలు తినకూడదు. ఏ విధంగా అయితే ఒక హరాం జంతువు మాంసం తినకూడదో అదే విధంగా బిస్మిల్లా అని చెప్పకుండా జబా చేసిన జంతువుని కూడా తినరాదు, అది కూడా హరాంలోకి వస్తుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ విధంగా తెలియపరచడం జరిగింది. వలా తఅకులు మిమ్మా లం యస్కుర్ ఇస్మల్లాహి అలైహి. ఏ జంతువుపై అయితే అల్లాహ్ పేరు తీసుకోరో ఆ జంతువు మీరు తినకూడదు. అది కోడైనా సరే, మేకపోతైనా సరే. చివరికి మీరు కుక్క మాంసం ఏ విధంగా అయితే హరామో బిస్మిల్లా అని చెప్పకుండా ఏదైతే జబా చేస్తారో అదే మాదిరిగా అది కూడా ఒక ముస్లింపై హరాం. దీని గురించి జాగ్రత్త పడాలి. దీని గురించి మనము శ్రద్ధ తీసుకోవాలి. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గరికి ఒక సహాబీ వచ్చారు. ఆయన పేరు అదీ బిన్ హాతిమ్. ఆయనకి వేట అంటే చాలా ఇష్టం. ఆయనకి ఎక్కువగా వేట మీద చాలా ఇంట్రెస్ట్ చూపించేవారు. మనల్లో కూడా కొంతమంది యువకులు అదే పనిగా చేపలు పడదామని చెప్పి వేటకి వెళ్తూ ఉంటారు. వేట అన్నది అదీ బిన్ హాతిమ్కి ఒక అలవాటు, చాలా ఆయనకి ఇష్టం. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరికి వచ్చి ఆయన అడిగారు, కుక్కని ముస్లింలు ఏ మాత్రం ఇంటిలో పెంచే అనుమతి అస్సలు లేనే లేదు, హరాం. దైవదూతలు రారు, ఇది హరాం. కానీ కొన్ని చోట్ల అనుమతి ఇవ్వడం జరిగింది. రెండు చోట్ల. మొదటిది, మీ దగ్గర మేకల యొక్క సమూహం ఉంది, దాన్ని రక్షించడం కోసం, తోటని రక్షించడం కోసం, లేదా వేటాడడం కోసం. అదీ బిన్ హాతిమ్ వచ్చి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారితో ఈ విధంగా అడిగారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు, నేను వేట కుక్కల్ని పెంచుతున్నాను, నా వేట కుక్క గనక వెళ్ళి వేటాడితే ఆ జంతువు నేను తినొచ్చా తినకూడదా అని చెప్పి అడగడం జరిగింది. అప్పుడు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమన్నారు తెలుసా? మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు, నువ్వు ఎప్పుడైతే పంపుతావో, ఇజా అర్సల్త కల్బకల్ ముఅల్లిమ్ వ జకర్త ఇస్మల్లాహి అలైహి ఫఅఖద ఫకుల్. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమన్నారు? నువ్వు గనక బిస్మిల్లా అని చెప్పి నీ కుక్కని వదిలిపెడితే, వేటకి ట్రైనింగ్ ఇచ్చి ముఅల్లిం అని చెప్పి ఎవరిని అంటారు? నేర్చుకున్న వాళ్ళని అంటారు. ఆలిం, ముఅల్లిం ఇవన్నీ దేనితో కూడుకున్నటువంటి విషయాలు? నేర్చుకునేటువంటి. అంటే వేట యొక్క విద్యని నేర్చుకున్న తర్వాత ఆ కుక్క యొక్క ఆ కుక్క వేట చేసిన మాంసము ఒక ముస్లిం కోసం హలాల్ అయిపోతుంది. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమన్నారు? ట్రైనింగ్ ఇచ్చిన వేట కుక్కని నువ్వు పంపిన తర్వాత అది గనక ఒకవేళ దేని మీద దాడి చేస్తే గనక అది చనిపోయి ఉన్నప్పటికీ కూడా నీ కోసం హలాల్ అన్నారు. అల్లాహు అక్బర్. అంటే ఏ కుక్క యొక్క ఏదైతే ఉందో, ఒకవేళ మనం తినే పాత్రల్లో అది కనుక మూతి పెడితే దాన్ని కడగమన్నారు 7 సార్లు. మొదటిసారి లేదా చివరిసారి మట్టితో కడగాల్సిందే అన్నారు. అలాంటి కుక్క గురించే మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమన్నారు? దానికి ట్రైనింగ్ ఇవ్వడం వల్ల, దానికి ప్రత్యేకంగా బిస్మిల్లా అని పంపడం వల్ల మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు, అది వేటాడిన జంతువు హలాల్ అన్నారు. అదేవిధంగా మనం చూసుకుంటే మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఉత్తరాలు రాసేవారు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు రూమ్ యొక్క రాజు హిరకల్ అన్న రాజుకి ఉత్తరం రాశారు. ఆ ఉత్తరంలో బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీంతో ప్రారంభించారు. ఇక్కడ నా అంశం నుండి కాస్తంత బయటకు వచ్చి ఒక మాట చెప్తాను. అదేమిటో తెలుసా? భూమి ఆకాశాలు ఒకటవుతాయేమో కానీ, రేయి పగళ్ళు ఒకటవుతాయేమో కానీ, సూర్యుడు చంద్రుడు ఒకటవుతాయేమో కానీ బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం 786 ఎప్పటికీ సమానము కాలేవు. 786 అన్నది ఇస్లాంలో లేనే లేదు. దీని గురించి ఆధారాలు తెలపాల్సిన అవసరం లేదు, ఏమీ లేదు. ఎందుకో తెలుసా? ఒక ముష్రిక్కి
ఒక ముస్లిం ఇతరులకే మహాప్రవక్త ముసలాస్లం గారు ఉత్తరం రాసేటప్పుడు బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం వాడారంటే మరి మనం ఏ విధంగా నెంబర్ వాడగలము? నౌజుబిల్లా, ఇది ఇస్లాంకి పూర్తిగా వ్యతిరేకమైనది. అదేవిధంగా మహాప్రవక్త ముసలాస్లం గారు మదీనా వెళ్ళిపోయిన 7వ ఏట హుదైబియా అన్న ఒక ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందాన్ని హజరతే అలీతో రాయించారు. హజరతే అలీ రాసేటప్పుడు ఏం చేశారు? బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం అని రాశారు. మక్కా వాసులందరూ ఏమన్నారో తెలుసా? అర్ రహమాన్ అర్ రహీం అని రాసి ఉన్న పదాలని మీరు చెరిపేయండి అన్నారు. హజరతే అలీ అన్నారు, ఎందుకు అన్నారు? మేము అల్లాహ్ని విశ్వసిస్తాము కానీ ఆయన్ని రహమాన్ రహీంగా విశ్వసించము, అందుకోసం ఈ రెండింటినీ కూడా చెరిపేయండి అన్నారు. మహాప్రవక్త ముసలాసం గారి ఆజ్ఞ అనుసారం హజరత్ అలీ రజియల్లాహు అన్హు దాన్ని చెరిపేసి బిస్మికా అల్లాహుమ్మా అని చెప్పి రాయడం జరిగింది. ఇక్కడ గమనించదగ్గ విషయం ఏమిటంటే వాళ్ళు నెంబర్ వేయించలేదు, ఏదో ఒకటి నెంబర్ వేసేయండి అనలేదు. అర్ రహమాన్ అర్ రహీం అన్నది మాత్రమే చెరపండి అన్నారు. బిస్మిల్లాతో అభ్యంతరం లేదన్నారు. ఇక్కడ మనం గమనించాలి. అదేవిధంగా బిస్మిల్లా యొక్క ఘనత మనం చూసుకుంటే గనక ఉదయం, సాయంత్రం, మధ్యాహ్నము మనం జీవితంలోని అనేక దువాలోని బిస్మిల్లా అన్నది ఇమిడి ఉంది. ఉదాహరణకి భోంచేసేటప్పుడు బిస్మిల్లా, తలుపు మూసేటప్పుడు బిస్మిల్లా, ఏదైనా పాత్రపై మూత వేసేటప్పుడు బిస్మిల్లా. ఈ విధంగా మనము బహిర్భూమికి వెళ్తున్నాము, అప్పుడు కూడా బిస్మిల్లా. పడుకునే ముందు, పడుకుని లేచిన తర్వాత, మస్జిద్లోకి వెళ్ళేటప్పుడు, మస్జిద్ నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఈ విధంగా బిస్మిల్లా అనేక సార్లు మనము చదవాలి. కానీ దురదృష్టం ఏమిటంటే మనము చదవము. చదవనందువల్ల కలిగే నష్టాలు కూడా నేను మీకు తెలియపరుస్తాను. చూడండి, బిస్మిల్లా వల్ల కలిగే ఒక లాభం చెప్తాను చూడండి. దీనిలోని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎంత ప్రభావం పెట్టాడంటే మహాప్రవక్త ముహమ్మద్ గారు 10 సంవత్సరాలు మక్కా వాసులకి ధర్మ ప్రచారం చేసిన తర్వాత ఆముల్ హుజన్ అంటారు దాన్ని, అంటే 2 గట్టి దెబ్బలు పడ్డాయి మహాప్రవక్త ముహమ్మద్ గారికి. బాధ కలిగింది, చాలా పెద్ద బాధ కలిగింది. ఎలాగా? ఒకటి, ఎప్పుడు ఎల్లప్పుడూ తోడుగా ఉన్న ఖదీజా మరణించారు. రెండోది, ఇస్లాం స్వీకరించినప్పటికి కూడా ఎప్పుడు తోడుగా నీడగా ఉండే బాబాయ్ అబూ తాలిబ్ చనిపోయారు. ఈ బాధలోని తాయిఫ్ అన్న ఒక ప్రదేశం చాలా చిన్నది, వారు నాకు తప్పనిసరిగా సహకరిస్తారన్న ఉద్దేశంతో ఎన్నో ఆశలతో మహాప్రవక్త ముహమ్మద్ గారు తాయిఫ్ చేరుకున్నారు. వారు మహాప్రవక్తని మర్యాదించలేదు, అమర్యాదకు గురి చేశారు. అంతటితో ఆగకుండా పిల్లలకి రాళ్ళిచ్చి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపై విసరమన్నారు. ఎంతలా విసిరారంటే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి శరీరము పూర్తిగా రక్తంతో నిండిపోయింది. చివరికి అది పాదరక్షాలలో, మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి పాదరక్షాలలో, చెప్పులలో గడ్డ కట్టింది. ఆ సమయంలో మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు షేబా, ఉత్బా అన్న 2 తోట ఉంది, ఆ తోటలోకి వెళ్ళి ఒక చెట్టు కింద కూర్చున్నారు. ఆ సమయంలో వాళ్ళిద్దరూ చూసి ఏం చేశారంటే, ఆ తోట యజమానులు ఇద్దరు షీబా, ఉత్బా అన్న వాళ్ళు ఏం చేశారంటే ఆ తోటమాలిని పంపించారు. ఆ తోటమాలి పేరు ఏమిటి అంటే అద్దాస్ని పంపించేమన్నారంటే కొన్ని ద్రాక్షాలు ఇచ్చారు, ఇవి తీసుకెళ్లి ఆ వ్యక్తికి ఇవ్వండి అయ్యా అని చెప్పారు. అద్దాస్ తీసుకెళ్లాడు. తీసుకెళ్లి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ఇవ్వసాగాడు. ఇక్కడ ఒక విషయం చెప్తాను చూడండి. మనం సాధారణంగా కొద్దిగా దెబ్బ తగిలిందనుకోండి అల్లాహ్ను మర్చిపోతాం. కాసింత పెద్ద దెబ్బ తగిలిందనుకోండి నౌజుబిల్లా, అల్లాహ్ రక్షించుగాక, మన నోటి నుండి రాని పదాలు కూడా వచ్చేస్తూ ఉంటాయి. బాధల్లో మనకు ఎవరైనా మంచి మాటలు చెప్పారనుకోండి, అవి దాన్ని మనం చాలా అసహించుకుంటూ ఉంటాం. వీడి పెద్ద చెప్పాడులే, నా బాధ ఆడికి వస్తే తెలిసిద్ది. ఒక స్నేహితుడు, ఒక మనకు మేలు కోరేవాడు మనం బాధలో ఉన్నప్పుడు అల్లాహ్ని స్మరించు, అల్లాహ్ని గుర్తించు, అల్లాహ్ను ఆరాధించు, నీ బాధలు తగ్గుతాయంటే మనం ఏమంటావో తెలుసా? నీకు బాధలు లేవు కాబట్టి చెప్తున్నావురా. అల్లాహ్ అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. బాధల్లో ఉన్న వ్యక్తి, దయచేసి బయట ఉన్న వాళ్ళు అందరూ కూడా తొందరగా లోనికి వచ్చేయండి. బాధల్లో ఉన్న వ్యక్తిని మనము ఏదైనా ఓదారిస్తే ఆ వ్యక్తి మన నుంచి మమ్మల్ని అసహించుకుంటాడు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఎన్ని బాధల్లో ఉన్నారు, శరీరం అంతా కూడా గాయాలై ఉన్నాయి. ఆ సమయంలో మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆ ద్రాక్షాలని పుచ్చుకుంటూ బిస్మిల్లాహ్ అన్నారు. ఇది విన్న అద్దాస్ ఆశ్చర్యపోయాడు. ఆయన ఏమన్నాడు తెలుసా? నేను తాయిఫ్లో ఉంటున్నాను, తాయిఫ్లో ఎవరు కూడా ఈ మాటని పలకరు కదా అన్నారు. దాని తర్వాత మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అడిగారు, ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు అంటే, నేను నైన్వా నుంచి వచ్చాను. సరే, నైన్వా నా అన్నయ్య ఊరే, నా తమ్ముడు ఊరే, యూనుస్ బిన్ మత్తావ్ గారి ఊరు, యూనుస్ అలైహిస్సలాం గారి ఊరు అని చెప్పి గుర్తించారు. సరే అలాగా అని చెప్పి ఆశ్చర్యపోయి దాని తర్వాత
మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి చేతులని ముద్దాడసాగాడు. 1-4 సార్లు ముద్దాడుతున్నాడు. ఇదంతా చూసిన తోట యొక్క యజమాని షేబా ఇంకా ఉతబా అడిగారు వెళ్ళిన తర్వాత, ఏమిటయ్యా ఆ వ్యక్తిని నువ్వు ద్రాక్షాలిచ్చి రాకుండా చేతుల్ని ముద్దాడుతున్నావు ఏమిటి అంటే, అప్పుడు అద్దాస్ అన్న మాటని గుర్తుపెట్టుకోండి. బిస్మిల్లా వల్ల ఆయనలో ఎంత ప్రభావం కలిగిందో తెలుసా? తర్వాత ఇదే యొక్క ఏదైతే ప్రక్రియ జరిగిందో, ఇదే ఏదైతే ఒక సంఘటన జరిగిందో, ఈ సంఘటనే హజరతే అద్దాస్ని, సాధారణంగా ఉన్న అద్దాస్ని ముందు హజరత్ తర్వాత రజియల్లాహు అన్హు అంటించుకునేట్టు చేసింది. ఆయన ఇస్లాం స్వీకరించాడు. ఆయన చెప్పిన మాట ఏమిటో తెలుసా? తోట యొక్క యజమానుల దగ్గర, నేను అంటున్నాను భూమి మీద ఈ సమయంలో ఇక రానున్న రోజుల్లో కూడా ఈ వ్యక్తి కన్నా ఉత్తముడు లేడు రాడు అన్న మాటని తెలియపరిచాడు. అంటే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్ని బాధలలో కూడా ద్రాక్షాలు తీసుకునేటప్పుడు బిస్మిల్లా అని చెప్పి పలికారు. అది అద్దాస్ పై ప్రభావం చూపింది. అదేవిధంగా మనం భోజనం చేస్తాము. ఒక కాలంలో ఇల్లులు పెద్దగా ఉండేవి, ఆ ఇళ్లలో జనాలు ఎక్కువగా ఉండేవారు. ఇల్లు ఎలాగున్నా సరే 1-4 చోట్ల కారుతూ ఉండేవి. ఏవో ఒక పెట్టుకుని ఆనందంగా మనం జీవించేవాళ్ళం. కానీ ఇప్పుడు పెద్ద పెద్ద ఇల్లులు కట్టుకుంటున్నాము, కానీ ఆ ఇళ్లలో భూతు బంగ్లాల్లాగా ఉంటున్నాయి. అందులో జనాలు ఉండడం లేదు. అందులో ఏదో మాత్రం ప్రశాంతం లేకపోతుంది. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గరికి వహషీ బిన్ హరబ్ సంపాదన అని చెప్పి పరిగెడుతున్నాం మనము. కానీ చూడండి, అసలైన సంపాదన, అసలైన సంతృప్తి, అసలైన శుభం ఎలా కలుగుతుంది అంటే, మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గరికి వచ్చి అడిగారు, ప్రవక్త మేము 4-5 అన్నతమ్ముళ్ళు ఉన్నాము, అందరం బాగా సంపాదిస్తున్నాము, కానీ మా ఆహారంలో ఏ మాత్రము శుభము లేనే లేదు అన్నారు. అప్పుడు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అడిగారు, ఎలా తింటారు మీరు అంటే, ఏ తమ్ముడు ఏ అన్నయ్యకి ఏ సమయం కుదిరిద్దో ఆ సమయంలో వచ్చి తినేలిపోతూ ఉంటారంటే, అప్పుడు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక చిట్కా చూపించారు. మీ ఇళ్లలో కూడా మీ ఆహారంలో కూడా ఆరోగ్యము శుభము కలగాలంటే ఈ చిట్కాని పాటించండి. ఏమన్నారు? మీరు అందరూ కలిసి కట్టుగా తినండి. ఎవరికి ఇష్టం వచ్చినట్టు ఏ సమయాన పడితే ఆ సమయాన తినకండి. రెండోది బిస్మిల్లా అని చెప్పి పలికి తినకండి, తప్పనిసరిగా మీకు లాభం కలుగుతుంది అన్నారు. అదే విధంగా ఇంకో హదీస్ని ప్రస్తావించడం జరిగింది. అనస్ బిన్ మాలిక్ రలియల్లాహు అన్హు గారు అంటున్నారు, బిస్మిల్లా వల్ల శుభం ఎలా కలిగిద్దో చూడండి. ఒక యుద్ధం జరిగింది, దాని పేరు ఖందక్. ఖందక్ అంటే లోయ. మదీనా చుట్టూ కూడా లోయ తవ్వి పైన ఉన్నారు మదీనా వాళ్ళు, శత్రువులు కింద ఉన్నారు. ఒకవేళ కింద నుంచి పైకి దాడి చేయాలంటే చేయలేరు, పైనున్న వాళ్ళు కిందున్న శత్రువులపై చాలా సులభముగా దాడి చేయగలరు. ఈ విధమైన ఒక యుద్ధం జరిగింది. ఆ లోయ తవ్వేటప్పుడు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు కడుపుకి 2 రాళ్లు కట్టుకుని పనిచేస్తున్నారు. ఈ బాధ చూసిన అబూ తలహా ఏం చేశాడంటే, భార్య దగ్గరికి వెళ్ళి అడిగారు, ఇంట్లో ఏముంది అన్నారు. ఒక చిన్న మేకపోతుంది, మేక పిల్లుంది, కాస్తంత పిండి ఉంది, అంతకు మించి ఏమీ లేదు. 3-4 సరిపోతుందా? సరిపోతుంది. అయితే మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆయనతో పాటు ఉమర్, ఉస్మాన్ అని ఈ విధంగా ఒక 4 పిలుచుకొస్తాను, సరేనా అంటే అల్హమ్దులిల్లా అని చెప్పింది. దాని తర్వాత ఈయన ఆ లోయ తవ్వే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గర చెప్పాడు. ఈయన ఏమని? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మీకు ఇంకో 3-4కి మా ఇంట్లో భోజనాలు ఉన్నాయి అన్నారు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏం చేశారంటే, ఆ 3-4 పిలవకుండా అందరినీ పిలిచేశారు. లోయ తవ్వే వాళ్ళందరికీ కూడా అబూ తలహా ఇంట్లో భోజనాలు అనగానే ఈయన ఉలిక్కి పడ్డాడు. ఈయన 3-4 తింటారనుకుంటే ఏంటంటారా బాబు అందరినీ పిలుస్తున్నారని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్ళి భార్య దగ్గర చెప్పారు. భార్య అంది, నువ్వు పిలిచావా ఆయన పిలిచారా? ఆయనే పిలిచారు. ఆయన పిలిస్తే ఆయనే చూసుకుంటారు, నువ్వు వదిలి. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు వచ్చారు, ఆయనతో పాటు సహాబాలు కూడా, అనుచరులు కూడా వచ్చారు. దాని తర్వాత ప్రవక్త గారు ఏమన్నారు? రొట్టెలు బిస్మిల్లా అని చెప్పి ప్రారంభించండి, ఒక గిన్నె ఎక్కించండి, అందులో కూర వండండి, అది కూడా బిస్మిల్లాతో ప్రారంభించండి. ఎప్పటిదాకైతే నేను చెప్పను అప్పటిదాకా అవన్నీ కూడా ఏమి దించకండి, ఆపకండి అన్నారు. ఇల్లులు చాలా చిన్నవిగా ఉండేవి. 8 మంది ఇంట్లోకి వస్తున్నారు, భోంచేసి వెళ్ళిపోతున్నారు, కడుపు నిండా తిని వెళ్ళిపోతున్నారు. దాని తర్వాత అనస్ బిన్ మాలిక్ అంటున్నారు, మేమప్పుడు ఎంతమంది ఉన్నామో తెలుసా? అల్లాహు అక్బర్. దీని గురించి నాకు సమయం లేదు వివరాలు ఇవ్వడం కోసము. ఈ రోజు మనం ఎలాంటి భోజనాలు ఇస్తున్నాము, ఎంతవరకు అతిథి మర్యాదలు చేస్తున్నాము, ఇవన్నీ గమనిస్తే గనక అల్లాహ్ మమ్మల్ని నిజంగా హిదాయత్ని ప్రసాదించాలి. చాలా సులభం అయిపోయింది. ఎవరన్నా వచ్చారా, ఎక్కడి నుంచి ఏదో తెచ్చేయడం, పెట్టేయడం. చూడండి, హజరతే అనస్ బిన్ మాలిక్ అంటున్నారు, 1 కాదు, 2 కాదు, 10 కాదు, 20 కాదు, ఆ సందర్భంలో మేము 80 నుండి 90 మంది దాకున్నాము అన్నారు. అల్లాహ్
దాని తర్వాత ఆ మాంసం అంతే ఉంది, ఆ పిండి అంతే ఉంది. మనం అంటాం కదా, ఒక చిన్న మేకపిల్లని చూసి రే మీ బస్సో యాతారే అంటాం. మనం ఎలా మాట్లాడతాం, ఇది మనకు సరిపోద్దురా నువ్వు వేరే చూసుకుంటాం. కానీ అక్కడ 90 మంది తిన్నప్పటికి కూడా అది అలాగే ఉంది అంటే బిస్మిల్లా వల్ల కలిగిన శుభము, లాభము. అదేవిధంగా మనము ఇంకో విషయం చెప్తాను చూడండి. ఏదైనా ఇబ్బంది ఎదురైనప్పుడు, లేదా బండి మీద నుంచి కాసిన పడినప్పుడు, లేదంటే తలుపులో వేలు పడినప్పుడు, లేదంటే ఏమో బయటికి వెళ్ళేటప్పుడు మనకు ఏదైతే తలుపు గోళ్ళు ఉంటాయో అవి తగులుకోవడము, ఇలాంటివి జరిగినప్పుడు సాధారణంగా మన నోటి నుండి బూతులు వస్తాయి, లేదా అమ్మ, అబ్బా, ఇలాంటి పదాలు వస్తాయి. కానీ ఆ సమయంలో వాడాల్సిన పదాలు ఏమిటి? శైతాన్ నాశనముగాక అంటే ఇది బాగానే ఉంది వినటానికి. ఒకసారి మహాప్రవక్త ముహమ్మద్ గారితో ఒక సహాబీ ఒంటెపై ప్రయాణిస్తున్నారు. ఇంతలో ఒంటెకి రాయో ఏదో తగిలింది. వెంటనే ఈయన ఏమన్నారంటే శైతాన్ నాశనముగాక అన్నారు. వినటానికి బాగుంది. మహాప్రవక్త ముహమ్మద్ గారు ఏమన్నారు తెలుసా? నువ్వు ఈ మాట అనడం వల్ల ఒక ఈగలాగా, ఒక సాధారణంగా ఉన్న శైతాను ఉబ్బిపోతాడు, చాలా సంతోషిస్తాడు. సంతోషించి ఎంతలా ఉబ్బిపోతాడంటే ఒక పెద్ద కొండ మాదిరిగా అయిపోతాడు. ఇక్కడ మన ఖమ్మంలో ఖిలా ఉంది చూడండి, చిన్నగా ఉన్న శైతాన్ ఖిలా మాదిరిగా అయిపోతాడు అని చెప్పారు మహాప్రవక్త ముహమ్మద్ గారు. అదే గనక నువ్వు ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు, అంటే శైతాన్ చేతుల్లో బలము లేదు, మమ్మల్ని ఏమాత్రం ఇబ్బంది కలిగించే బలము లేదు, అలా తగిలినప్పుడు నువ్వు బిస్మిల్లా అంటే గనక శైతాన్ చాలా చిన్నవాడైపోతాడు, చాలా తనపై అసహించుకుంటాడు, నా చేతిలో బలం లేదని చెప్పి బాధపడతాడు, చిన్నగా ఒక ఈగ మాదిరిగా మారిపోతాడు అని చెప్పి మహాప్రవక్త ముహమ్మద్ తెలియపరిచారు. అందుకోసమే ఏదైనా సరే చూడండి, పిల్లలకు కూడా అలవాటు చేయండి. పిల్లోడు పడుతున్నాడా, అర్రే గిరగారే అంటాం. అక్కడితో ఆపకుండా దేగలేతిచ్చినైతు నౌజుబిల్లా. ఇది మనం పడేస్తే ఏముండదు, అదే భార్య పడేస్తే మాత్రం ఇక మొదలైపోతాం. అయితే పిల్లలు పడ్డా కానీ, వాళ్ళు లెగిసినా కానీ, వాళ్ళు తిన్నా కానీ, ఏదైనా కానీ వాళ్ళకి ఊత పదంలా మార్చేయాలి బిస్మిల్లా అన్నది. పిల్లలు, పెద్దలు, స్త్రీలు, ఇంట్లో వాళ్ళందరూ కూడా బిస్మిల్లాని అలవాటు చేసుకోవాలి. ఎంతలా అలవాటు చేసుకోవాలంటే ఒక రోజులో లెక్కలేనటువంటి సార్లు మనం బిస్మిల్లా చదవడానికి ప్రయత్నించాలి. అదేవిధంగా బిస్మిల్లాలో ఉన్న లాభాలు, బిస్మిల్లాలో ఉన్న శుభాలు ఏమిటో తెలుసా? మహాప్రవక్త ముహమ్మద్ గారి దగ్గరికి ఏదైనా భోజనము, ఏదైనా ఆహారము వచ్చినప్పుడు సహాబాలు ఏం చేసేవారంటే, ఎప్పటి వరకైతే మహాప్రవక్త ముహమ్మద్ గారు అందులో చేయి వెయ్యరో, ఎప్పటి వరకైతే తినమని ఆజ్ఞాపించరో అప్పటి వరకు కూడా ఎవరు ముట్టుకునేవారు కాదు. దీన్ని మనం కూడా పాటించాలి. పెద్ద పెద్ద ఉలమాలు ఉన్నారు, పెద్ద పెద్ద ధార్మిక పండితులు ఉన్నారు, అల్లా యొక్క భక్తులు ఉన్నారు. వాళ్ళతో పాటు మనం కూర్చున్నప్పుడు ఏదైనా మన ముందు వచ్చిందనుకోండి, అదే పనిగా మొదలు పెట్టేయకూడదు, వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వాలి అన్నది మనకు తెలిసి వస్తుంది. ఒకసారి ఆహారం వచ్చి మహాప్రవక్త ముహమ్మద్ గారి దగ్గరికి ఏదో ఆహారం బహుమతిలో వచ్చింది, అది ఇలా పెట్టేసింది. ఇంతలోకి ఒక చిన్న పిల్ల తెలియక పరిగెత్తుకుంటూ వచ్చి అందులో చేయడానికి ప్రయత్నించింది. మహాప్రవక్త ముహమ్మద్ గారు చేతిని పట్టేసుకున్నారు. మళ్ళీ ఒక పల్లెటూరుకి చెందిన పల్లెటూరు వాసి వచ్చి చేయి వేయడానికి ప్రయత్నించాడు. మహాప్రవక్త ముహమ్మద్ గారు ఆ చేయిని కూడా పట్టేసుకున్నారు. దాని తర్వాత ఏమన్నారు తెలుసా? ఏ ఆహారంలో అయితే బిస్మిల్లా అనకుండా చేయి వేయడం జరుగుతుందో ఆ ఆహారంలో శుభం ఉండదు, బరకత్ ఉండదు. మీ పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఏదో ఒకటి పెట్టమంటారు, వెంటనే పెట్టేస్తారు, వాళ్ళు తాగేస్తారు, తినేస్తారు, బిస్మిల్లా మర్చిపోతారు. మనం కూడా అలసి ఉన్నప్పుడు సాధారణంగా మర్చిపోతాం. మహాప్రవక్త ముహమ్మద్ గారు 2 చేతుల్ని తన ఒక చేతులు పట్టుకుని ఏమన్నారు తెలుసా? ఇవి 2 ప్రయత్నాలు కూడా శైతాన్ ప్రయత్నాలు. ఇప్పుడు ఈ సందర్భంలో నా చేతిలో శైతాన్ 2 చేతులు ఉన్నాయి అన్నారు. ఇంతలోనే ఇంకో సంఘటన మహాప్రవక్త ముహమ్మద్ గారు తెలియజేశారు. హజరత్ ఆయిషా రజల్లాహు అన్హా అంటున్నారు, మహాప్రవక్త ముహమ్మద్ గారు భోజనం చేస్తుండగా 6గురితో కూర్చున్నారు. ఒక పల్లెటూరు వాసి వచ్చాడు, వెంటనే చేయి వేశాడు. అన్నం కాస్తంత సమయంలో పూర్తయిపోయింది, ఎవరికి సరిపోలేదు. మహాప్రవక్త ముహమ్మద్ గారు ఏమన్నారు? నువ్వే గనక బిస్మిల్లా అని పలికి ఉంటే అందరికీ కూడా కడుపు నిండా అన్నము సరిపోయేది అన్నారు. అదేవిధంగా హజరత్ జాబిర్ బిన్ అబ్దుల్లా రజల్లాహు అన్హు తెలియజేస్తున్నారు, మహాప్రవక్త ముహమ్మద్ గారు ఈ విధంగా సెలవిచ్చారు, మగరిబ్ సమయం అవగానే పిల్లల్ని బయట పంపకండి. కానీ దురదృష్టవశాత్తు మన పిల్లలు మగరిబ్ సమయంలోనే బయట నుండి వస్తున్నారు, గమనించాలి. స్కూల్లో ఎప్పుడు విడిచిపెడుతున్నారు? వాళ్ళు వచ్చేసరికి మగరిబ్ సమయం అవుతుంది. ఏది ఏమైనప్పటికీ కానీ మగరిబ్ సమయంలో బయటికి విడిచిపెట్టకండి, మగరిబ్ అనంతరం విడిచిపెట్టండి అన్నారు. ఇషా అనంతరం మీరు పడుకునే ముందు ఏదైతే దీపాలు ఉన్నాయో ఆర్పేయండి, ఆర్పేసే సమయంలో బిస్మిల్లా అనండి అన్నారు. రెండో విషయము,
దీపం ఆర్పేటప్పుడు ఈ సమయంలో లైట్లు ఆర్పేటప్పుడు బిస్మిల్లా తప్పనిసరిగా పలకాలి. ఏదైనా మీ ఆహార పదార్థాలు ఉంటాయో వాటిపై మూత వేయండి అన్నారు. మూత వేయడానికి మూత దొరకకపోతే గనక కనీసం ఏదైనా ఒక పుల్లైనా సరే దానికి అడ్డు పెట్టండి అన్నారు. ఇక్కడ ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి. మీరు ఒక 50 గ్రాముల పుల్ల ముక్కని బిస్మిల్లా అని పెట్టారనుకోండి, శైతాన్లు అందరూ కలిసి కూడా దాన్ని తీయలేరు. మీరు ఒక 500 టన్నుల మూతలు పెట్టారు బిస్మిల్లా అనకుండా, సులభముగా ఒక చిన్న శైతాన్ దాన్ని తొలగించగలడు. బిస్మిల్లాలో ఉన్న లాభం అది. ఇక ముందుకెళ్దాము. హజరతే సమయం కూడా అయిపోయింది. హజరతే ఉస్మాన్ బిన్ అబిల్ ఆస్ రజియల్లాహు అన్హు తెలియజేస్తున్నారు, నేను ఇస్లాం స్వీకరించినప్పటి నుంచి అల్లాహ్ యొక్క ఆజ్మాయిషి అనుకుంటా నా శరీరంలో నొప్పులు ఉన్నాయి, బాడీ పెయిన్స్ ఉన్నాయి. మహాప్రవక్త సుల్లాసం గారితోనే అన్నాను, ప్రవక్త సుల్లాసం గారు నాకు శరీరం నొప్పుగా ఉంటుంది అన్నారు. అప్పుడు మహాప్రవక్త సుల్లాసం నేర్పించారు ఏమని, శరీరం నొప్పులు ఉన్నాయి. ఎప్పుడైనా పెద్ద ప్రయాణం చేసామనుకోండి, అలసటగా ఉందనుకోండి, మేం చేస్తాము, వెంటనే ఒక టాబ్లెట్ వేసేస్తాము. అలా కాదు, మహాప్రవక్త సుల్లాసం గారు ఏమన్నారు, మీకు శరీరం నొప్పులు ఎప్పుడైతే ఉన్నాయో ఉస్మాన్ బిన్ అబిల్ ఆస్ ఒక పని చేయండి, ఎక్కడైతే నొప్పి ఉందో ఆ నొప్పున్న చోట చెయ్యిని పెట్టండి. చేతిని పెట్టి బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం అని చెప్పి 3 సార్లు అనండి. దాని తర్వాత ఔజు బిఇజ్జతిల్లాహి వ ఖుద్రతిహి మిన్ షర్రి మా అజిదు వ ఉహాదిరు అన్న దుఆని 7 సార్లు చదవండి అన్నారు. హజరతే ఉస్మాన్ బిన్ అబిల్ ఆస్ అంటున్నారు, మహాప్రవక్త సుల్లాసం గారు తెలియజేసినప్పటి నుంచి నేను ప్రతిరోజు చదివేవాడిని. కొన్ని రోజుల్లోనే నాకు శరీరం నొప్పులు అల్హమ్దులిల్లా బాడీ పెయిన్స్ తగ్గిపోయాయి అన్నారు. అల్లాహు అక్బర్. ఈరోజు గురువు గారి దగ్గరికి వచ్చి, లేదంటే పెద్ద వాళ్ళ దగ్గరికి వచ్చి, రుఖయా చేసే వాళ్ళ దగ్గరికి వచ్చి, వేరే వాళ్ళ దగ్గరికి వచ్చి ఏం చెప్తాము, పిల్లలు మాట వినడం లేదు, పిల్లలు సరిగ్గా ఉండడం లేదు, పిల్లలు కుదురుగా ఉండడం లేదు, పిల్లలు నమాజు చదవడం లేదు. ఎవరికైతే కొత్తగా పెళ్లిళ్ళైపోయాయో వాళ్ళు, ఎవరికైతే పెళ్ళై పాత వాళ్ళు అయిపోయారో వాళ్ళు, ఎవరైతే పెళ్లి కాని వాళ్ళు ఉన్నారో వాళ్ళు, ప్రతి ఒక్కరూ మగవాళ్ళు స్త్రీలు కూడా ఈ దుఆని గుర్తుపెట్టుకుని చదవండి. ఇన్షా అల్లా మీకు కూడా మేలు కలుగుతుంది, మీ సంతానానికి కూడా మేలు కలుగుతుంది. మహాప్రవక్త సుల్లాసం గారు ఏమని తెలియజేశారు, బిస్మిల్లాహి అల్లాహుమ్మ జన్నిబిన శైతాన వజన్నిబ శైతాన మా రజక్తనా. వల్లా మా కలయకలో శైతాన్ యొక్క కీడుని తొలగించు, మా కలయక ద్వారా నువ్వు ప్రసాదించే, అంటే సంభోగించక ముందు చదవాల్సిన దువా బిస్మిల్లా అని చెప్పి ఈ దువా చదవాలి. అల్లాహుమ్మ జన్నిబిన శైతాన్ అన్న దువా చదవాలి. దీనివల్ల కలిగే లాభం ఏమిటి, ఈ దువా యొక్క అర్థం ఏమిటి, వల్ల మమ్మల్ని శైతాన్ యొక్క కీడు నుండి, ప్రభావం నుండి రక్షించు, మాకు ప్రసాదించే ఏదైతే సంతానం ఉందో ఆ సంతానాన్ని కూడా నువ్వు తప్పనిసరిగా శైతాన్ యొక్క కీడు నుండి రక్షించు అని చెప్పి దువా చదవడం జరుగుతుంది. ఈ విధంగా చివరి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. అదేమిటి అంటే, మహాప్రవక్త సుల్లాసం గారు తెలియజేశారు, మనలోని స్త్రీలు కానివ్వండి, మగవారు కానివ్వండి, మీ ఇళ్ళకి మానవులు అతిథులుగా వస్తున్నారో లేదో తెలియదు కానీ మన ఇళ్లలో అతిథులుగా వస్తున్నది ఎవరు తెలుసా? మహాప్రవక్త సుల్లాసం గారు తెలియజేశారు, ఎవరైతే సలాము చెయ్యకుండా, బిస్మిల్లా అని చెప్పి దువా చదవకుండా ఇంటిలోకి ప్రవేశిస్తారో, శైతాన్ తమ టీంతో ఏమంటుందంటే, అందరూ వచ్చేయండి, ఈరోజు ఈ ఇంట్లో మాకు స్టే చేసే అనుమతి ఉంది, ఇక్కడ మేము ఈ హౌస్లో, ఈ ఇంట్లో, ఈ ఇల్లు మాకు ఆగే అనుమతి ఉంది, ఈ రాత్రి ఇక్కడే గడపగలము. భోజనం చేసేటప్పుడు బిస్మిల్లా అనలేదనుకోండి, అంటారు ఫలానా భాయ్ మనకు డిన్నర్ పార్టీ కూడా ఇచ్చేశాడు రా అంటారు శైతాన్. అంటే బిస్మిల్లా అని చెప్పి సలాము చేయకుండా ఇంట్లోకి ప్రవేశిస్తే మనం ఒక్కరమే కాదు, అనేక శైతాన్ యొక్క సమూహాన్ని మనం తీసుకెళ్తున్నాము ఇంట్లోకి. ఇంకా శుభాలు కావాలంటే ఎలా కలుగుతాయి? రెండోది, బిస్మిల్లా అని చెప్పి భోజనం చేయకపోతే గనక ఆ భోజనం యొక్క ఆహారము శైతాన్లందరి కోసము కూడా అనుమతి ఉంటుంది, దాని నుండి అవి లాభాలు పొందుతాయి. కావున ఇవన్నీ విషయాలు గుర్తుపెట్టుకుని బిస్మిల్లా అన్న ఈ దువాని, ఇది కేవలం జిక్రే కాదు, ఇది ఖురాన్లోని ఒక భాగము కూడా. ఇది చదివితే మీకు ఖురాన్ చదివే అంత పుణ్యము, అంటే పూర్తి ఖురాన్ కాదు, ఏ విధంగా అయితే అక్షరానికి 10 పుణ్యాలు అన్నారు చూడండి, ఆ విధంగా ఖురాన్లోని వాక్యము చదివే పుణ్యము. అదే విధంగా ప్రతి మంచి పని మహాప్రవక్త సుల్లాహం గారు
కుడి చేత్తో బిస్మిల్లాతో చేసేవారు ఇది ఒక సున్నత్ పాటించినట్టు. మూడోది అల్లాహ్ యొక్క స్మరణ కూడా జరుగుతుంది. ఇవి కొన్ని విషయాలు తెలియజేస్తూ నా అంశాన్ని ముగిస్తూ అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో దుఆ చేస్తున్నాను. ఒక చివరి మాటగా ముఖ్యమైన మాటగా నేను తెలియజేస్తాను. ఇందాక రహమతుల్లా హుసేనీ గారు అమీర్ షహరీ జమియత్ అహ్లే హదీస్ ఖమ్మం గారు తెలియపరిచారు. మాషాఅల్లా చాలా చక్కగా, చాలా శ్రద్ధగా, చాలా సక్రమముగా ఈ షహరీ జమియత్ ఖమ్మం వారు చాలా చక్కటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారి ఈ కృషిని స్వీకరించుగాక, ఉత్తమమైన ఫలితాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్ని విధానాల కిరుల నుండి, అన్ని విధానాల చెడు దిష్టి నుండి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా రక్షించుగాక. ఆమీన్ సుమ్మ ఆమీన్. వాఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.